దేవునికి స్తోత్రం. ఈ దిన కల్వరి రత్నవర్ణుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపగల వాగ్దానం. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగెను. హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. ప్రియా కల్వరి రత్నవరుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. కల్వరి కరుణామూర్తి, కల్వరి దయాదాక్షిణ్యపురుడు, కల్వరి అద్వితీయ సత్య స్వరూపుడైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి విలువైన అమూల్యమైన రక్తం చేత మనందరము విలువ పెట్టి కొనబడిన వారు. యేసు రక్తం ప్రతి పాపంలో నుండి మనల్ని పవిత్రులుగా చేయగలుగుతుంది. యేసు రక్తం చారిత్రాత్మ రక్తం. యేసు రక్తం శత్రు భేదించలేని కంచుకోట. ఇంతటి మహత్తైన రక్తం కిందకి మనం వచ్చాం దేవుని బిడ్డలారా. ఆయన రక్తం వల్ల మాత్రమే పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు దేవాది దేవుడైన యెహోవా మనకు ధైర్యము కలిగించాడు. మానవుడు తన పాపము అతిక్రమం వలన జయించబడి ధైర్యములను బలమును కోల్పోయినాడు. దోషారోపణ చేయి మనస్సాక్షి బాధించడం వలన మనోధైర్యం కోల్పోవచ్చున్నాడు. మనస్సాక్షి అతడు దోషి అని గర్దించున్నది గనక ప్రోత్సాహం కోల్పోవచ్చున్నాడు. దేవదేవుని బిడ్డలారా, ఆనాడు ఆదామావుల పాపం చేసినప్పుడు వారిలో భయము చోటు చేసుకోగలిగింది. దేవుని స్వరం విని చెట్ల వెనుక దాక్కున్నారు. పాపం చేసి మానవుడు ఆశ్రయం లేని వాడై ఆకాశం కింద తెరబడిన స్థితిలో ఉన్నాడు. ఎవడనూ తరుముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతుడు సింహవలె ధైర్యముగా నుండును. సామెతలందు 28వ అధ్యాయం 1వ వచనం. దేవదేవుని బిడ్డలారా, యేసు రక్తం మనకి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు ధైర్యం అనుగ్రహిస్తుంది. దేవదేవుడైన యేసు ప్రభుల వారు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మే మనకిచ్చాడు, కానీ పిరికితనం గల ఆత్మను దేవదేవుడు మనకి ఇవ్వలేదు. మీరు పాపంలో పడిన తక్షణమే లేచి పాప ఒప్పుకోలు చేసుకోనండి. యథార్థంగా పశ్చాత్తాపడండి. పడవలో రంధ్రములుంటే దాన్ని మూటకు ప్రయత్నించాలి కదా. అలాగే కన్నీటితో మీ పాపములను నొప్పుకొనండి, క్రీస్తు రక్తంలో కడుక్కొనండి. అప్పుడు తప్పకుండా మన జీవితాలు సరిచేయబడతాయి. పాపం వంకర చేసిన జీవితాల్ని దేవదేవుని కృప మాత్రమే సరిచేయగలను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప ద్వారా మాత్రమే, యేసు రక్తం ద్వారా మాత్రమే మన పాపాలకి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. దేవుని బిడ్డలారా, క్రీస్తు రక్తం కిందకి ఎవరైతే వస్తారో వారు పడిపోతారనే భయమే ఉండదు. పస్కా గొర్రెపిల్ల రక్తం వల్ల ఇశ్రాయేలుకు ధైర్యం కలిగింది, సంరక్షణ కలిగింది. సంహారదూత వారిని సమీపించలేకపోయింది. దేవదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన రక్తమే, సర్వోన్నత రక్తమే మనకు జయమనుగ్రహిస్తుంది. తన ఆస్తిని దుర్వాసనముల వల్ల నష్టపరిచిన రెండవ కుమారుడు తన సున్నీతి మీద ఆధారపడి తన తండ్రి వద్దకు వచ్చుట ధైర్యం లేనివాడై ఉన్నాడు. అయితే తన తప్పిదములను ఒప్పుకొని తాను తగ్గించుకొని తండ్రి వద్దకు వచ్చాడు. ఆ ఒప్పుకోలు ద్వారా అతడికి ధైర్యం లభించింది. పాపాలు ఎప్పుడైతే మనం ఒప్పుకొని విడిచిపెట్టామో అప్పుడే మన జీవితంలో ధైర్యం అనేది వస్తుంది. దేవుని బిడ్డలారా, తండ్రి ప్రేమ మరలా దొరికింది. మన జీవితంలో ఎప్పుడైతే పాపాలు మనం విడిచిపెట్టామో అప్పుడే దేవుని ప్రేమ మనకు దొరుకుతుంది. మనం కనికరింపబడిన సంయోచితమైన సాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరదాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహాకృపను మనం పొందుదాం. దేవాదేవుని యొక్క మహోన్నతమైన కార్యాభివృద్ధి మనం పొందాం. సర్వశక్తి గల దేవుడు మీకు తోడైనాడు. మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డను ముట్టినవాడు అని వాగ్దానం చేస్తున్న మహాప్రియ జగత్రక్షుడు మన ప్రియ ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు. దేవదేవుని బిడ్డలారా, ధైర్యంగా ముందుకు రండి. మనలో ఉన్న ప్రతి పాపాలు విడిచిపెట్టండి, ప్రతి తప్పులు విడిచిపెట్టండి. జయముగల దేవుడి వైపు చూడండి. అసూయ, స్వార్థం, ఈర్ష్య, దగ ఇవన్నీ పక్కన పెట్టండి. మనం నమ్మిన దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు, అద్వితీయ సత్య స్వరూపుడైన దేవాదేవుడి బిడ్డలుగా ఆయన కుమారుడు యేసు రక్తంతో మనకు విడుదల కలుగుతుంది. తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉండాలని యోహాను 4వ అధ్యాయం 17వ వచనం తెలియపరుస్తుంది. కనుక మనందరము కూడా నీతిమంతులుగా, యథార్థవంతులుగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తంలో కడగబడి కలవరి కార్యాభివృద్ధిని మనం పొందాం. కలవరి రక్తవరుడి యొక్క రక్తంతో అభిషేకించబడదాం. పరిశుద్ధాత్మ దేవుని చేత ఆయుధారుగులు పొంది, స్వస్థత పొంది, జయం పొంది, విజయం పొంది, ఆదరణ పొంది పరిశుద్ధాత్మ దేవుని కృపలో అనుపబడదాం. దేవాదేవుని యొక్క శాశ్వత కృప నిరంతరం మీతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ కలవరి రక్తవరుడా, సర్వోన్నతుడా, సమర్థుడా, శక్తిమంతుడా, నీకు స్తోత్రాలు.
ఏదైనా ప్రభా నీ కలవ రక్తం కిందకు వచ్చిన ఈ ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించి బలపరిచి బిడ్డలకున్న వ్యాధి బాధ రుగ్మతలన్నీ కూడా తొలగించి బిడ్డలందరికీ స్వస్థత దయచేయండి, ఆరోగ్యం ప్రసాదించండి. లోటుపాట్లు ఉన్న బిడ్డలకి నైనా లోటుపాట్లన్నీ సవరించండి. బిడ్డలకున్న అశాంతిని తీసివేసి శాంతిని అనుగ్రహించండి. బిడ్డల ప్రభా ఎటువంటి బలహీనతలు ఉన్నారో ఆ బలహీనతలన్నింటిలో ఇప్పుడే విడుదల పరిచయమని అడుగుతున్నాను. తండ్రి నీకు స్తోత్రాలు. బిడ్డలకనే ఏ అవసరాలు అవసరాల అక్కలు కూడా తీర్చి శాంతియుతను విజయవంతన ప్రతి కార్యం బిడ్డ దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు సర్వోన్నతనాలు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. సర్వోన్నతుడైన దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరతుంటే తప్పకుండా మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. తప్పగా మీ కొరకు ప్రార్థిస్తాను. దేవదేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యం చేసినప్పుడు ఆయన సాక్షులుగా నిలవండి. ప్రభు కృప నిరంతరం మీతో ఉండుగాక. గాడ్ బ్లెస్ యూ.